హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పేర్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అసలు వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటపడలేదు. సమంత నాగ చైతన్య విడాకులకు సంబంధించిన సీక్రెట్స్ ఒకటి బయటకొచ్చింది. సమంత సమీప బంధువు వీరి విడాకులకు ఓ కారణం చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చైతన్య అంటే సమంతకు ఎంతో ఇష్టమని, ఆయన హ్యాపీగా ఉండాలనే సమంత చైతుకు విడాకులిచ్చిందని ఆమె బంధువు తెలిపినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. సమంత అనారోగ్యం గురించి ముందుగానే తెలిసిన నాగ చైతన్యకు దూరంగా ఉన్నట్లు సమాచారం. భర్తతోనే ఉంటే ఇబ్బంది పడతాడని తానే దూరమైందట. దీనికి కారణంగానే వీరిద్దరూ విడిపోయినట్లు సమంత బంధువు తెలిపినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె దీనికి చికిత్స తీసుకుంటుంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాల్లో సమంత హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. అందరికీ నమస్కారం. నేను మీ రాశి సింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SR న్యూస్.